హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఏమండి, మొత్తం మీద ఇల్లు కొంచెం ఏదో మార్పు వచ్చినట్టుంది. బిగ్ బాస్ ఇల్లు ఎందుకంటున్నానంటే మార్నింగ్ రాత్రి బాధపడుతూనే పడుకున్నాడు నిఖిల్. పొద్దున్న లేవగానే సీత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది, నేను అమ్మాయిలను వాడుకొని పైకి వస్తానికి చూస్తున్నాను, ఈ రకంగా పోర్ట్రేట్ అయ్యింది, నేను అసలు అలాగ అనుకోనే లేదు అని చాలా బాధపడ్డాడు. యష్మి వచ్చి కూడా నువ్వు అలాగా పోర్ట్రేట్ ఎలాగ అయ్యావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అలా ఏమీ చేయలేదు, అంత బాధపడద్దు అంటే, మరి నువ్వు సీత చెప్పినప్పుడు అలా ఎందుకు చేస్తాడు, అలా ఎందుకు చేయలేదని నువ్వు ఎందుకు నా తరఫున నిలబడి మాట్లాడలేదు అని అడిగి బాధపడ్డాడు. నిజానికి బాధ అంటూ ప్యూర్గానే కరెక్టే అనిపించింది మనకి. బయట చూడటానికి మరి బిగ్ బాస్ ఆడిన గేమా ఏంటో, బిగ్ బాస్ అలా పోర్ట్రేట్ అయ్యేలా చేసాడో లేకపోతే వాళ్ళు నిజంగానే అలా చేశారో మనకు తెలియదు. ఎందుకంటే తలలో ముద్దు పెట్టడం, కొంచెం లవ్ యాక్టింగ్ చేయటం, యష్మి వెళ్ళి నిఖిల్తోనే డ్యాన్స్ చేస్తాను అని చెప్పడం, కళ్ళు కలుసుకున్నట్టు అన్నట్టుగా చూపులు కలుపుకోవటం, నెక్స్ట్ చాలా జరిగింది. ఏ వచ్చి బీపై ఇవ్వాలి అన్నప్పుడు ఇద్దరు మురిసిపోవటం, మరి ఇది వాడుకుని పైకి వచ్చినట్టు కాదా? ఆ రోజు నేను వీడియో చేసి చెప్తే 4 రోజులు మొత్తం నన్ను ఆడేసుకున్నారు. ఆ రకంగా ఇప్పుడు బాధపడుతున్నారు. చూసారా, కర్మాస్ రిటర్న్ అంటే మరి ఇంతే. మరి ఏదన్నా ఉంటే అక్కడే క్లియర్ కట్గా చెప్పేసి ఉంటే సరిపోయేది. వీళ్ళు ఏది ఆడినా ఏది పాడినా ఒక సెన్సేషన్ న్యూస్ అయిపోతుంది, గేమ్కి యూజ్ అయిపోతుంది అనుకుని చేశారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఏదో ఇన్నోసెంట్ యష్మి మోసపోయింది అన్నట్టున్నారు, కానీ యష్మి కూడా గేమ్ ఆడింది. యష్మి కూడా ఖచ్చితంగా గేమ్ ఆడింది. అది నాకు కళ అని మొన్న ఎలిమినేషన్ చేయడానికి ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చేంత వరకు కూడా హౌస్లో ఎక్కడా వినపడలేదు. కళ అంటారా అని ఇంట్లో వాళ్ళే కొంచెం షాక్ అయ్యారు. మరి ఇది గేమ్ కాదా? ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం? మీరు ఇప్పుడు పడే బాధగానే ఉంది, కాకపోతే ఇప్పుడు వరకు డ్రామాలు చేసినట్టు అవ్వలేదా? అందుకనే పోర్ట్రేట్ అయినా కానీ మీకు మంచిది అయ్యాయి అంటే అందరూ కలిపి నిఖిల్ని టార్గెట్ చేయడంతో తన ఓట్ బ్యాంక్ హై లెవెల్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే మిగిలిన కే బ్యాచ్ వాళ్ళకి అంతగా ఉపయోగపడలేదు, కానీ నిఖిల్కి మాత్రం బాగా హైప్ వచ్చేసింది అనమాట. తన యాక్చువల్లీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి, అయినా కూడా మంచిదే. అంటే అబ్బాయికి ఈ కే బ్యాచ్లో మొత్తం ఉన్న ఊళ్ళలో అబ్బాయి కొంచెం జెన్యూన్ కింద కూడా ఉంటాడు, కొంచెం బాధలు బాధ్యతలు కూడా తెలుసుకునేవాడు పిల్లోడు, కాబట్టి తను అయినా కూడా ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఆ రకంగా బాధపడ్డారు. ఆ బాధలో ఒక మాట వదిలేశాడండి, ఆడియన్స్ నేను ఇంకా ఆడలేను, నేను బయటకు వచ్చేస్తాను, ఇంక నా వల్ల అవ్వదు, ఏం ఆడలేను అన్నాడు. ఒక్క నిమిషం మాకు మణికంఠ మాట్లాడిన మాటలు గుర్తొచ్చేసింది. ఏంటి అప్పుడు మణికంఠ మాట్లాడాడు, ఆ వారంలోనే నాగార్జున గారు తనే ట్వీట్ చేసేస్తారన్నప్పుడు ఇంక మేము ఉంచదలుచుకోలేదు, ఆడియన్స్ని కూడా ఓట్స్ వేయడం ఆపేయమన్నాడు, కాబట్టి బయటికి తీసుకెళ్ళిపోయామని. ఓరి నాయన, ఎంత స్ట్రాంగ్ కంటెంట్! యాక్చువల్లీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఈ అబ్బాయి ఛాలెంజ్ కింద తీసుకోకుండా ఇంత గివ్ అప్ ఇచ్చేసాడు ఏంటి అని చాలా బాధపడ్డాము. తర్వాత ఎవరో కానీ నవీన్ వచ్చి ఇలా అన్నారంటే అలాగ ఎలా గివ్ అప్ ఇచ్చేద్దాం, ఇంకా స్ట్రాంగ్గా నిలబడాలని తన ప్రత్యర్థైన నబీల్ వచ్చి నిఖిల్కి మోటివేషన్ కూడా ఇచ్చాడు. నబీల్ సంస్కారం ఎంత ఉన్నదో అక్కడ కూడా అర్థమైంది. ఆ రకంగా నబీల్ చెప్పగానే బాత్రూమ్కి వెళ్ళాడు, ఫ్రెష్ అయిపోయాడు, అక్కడ మళ్ళీ చెప్పేసాడు, సారీ ఫ్రెండ్స్, సారీ ఆడియన్స్, సారీ బిగ్ బాస్, నేను గట్టిగా ఆడతాను, నాకు సపోర్ట్ చేయండి, కప్పట్టుకుని బయటకు వస్తాను అని. అదిరా బాగుందిరే బాబు అనుకున్నాము. లేదంటే ఇప్పుడు మణికంఠని బయటకు లాగేసినట్టు ఈయన్ని నిఖిల్ని లాగేస్తారా ఏంటి, అనవసరంగాను ఒక రేంజ్లో ఉన్నాడు కదా అని చాలా ఫీల్ అయ్యాము. వెంటనే సరి చేసుకున్నాడు. ఇది కూడా చెప్పేసుకోవాలి అనుకున్నారు. నేను ఒక అమ్మాయిని వాడుకుని పైకి రావాలని అనుకోలేదు అని ఓపెన్గా చెప్పేసుకున్నాను. యష్మి కూడా నేను ఒక అపాలజీ ఇచ్చుకోవాలి అనుకుని అది కళ కిందే ఉన్నది, కానీ మరి అది అపాలజీ చెప్పేసుకున్న పనిలో పని పృథ్వీ లేచిపోయి జెన్యూన్గా ఏదో విష్ణుప్రియ గురించి భలే అన్నాడు. అందరికీ నో వచ్చేసింది. ఇప్పుడు వచ్చిందా వీడికి, పోలే ఇప్పుడైనా దాన్ని గుర్తింటే చాలు అని అనుకున్నాము. పనిలో పని అందరూ కూడా ఏ అబద్ధాలు ఉన్నాయో అవన్నీ క్లారిటీ చేసుకోవడానికి ట్రై చేశారు.
ఇదంతా ఓ పక్కన ఉంటుంటే గౌతమ్ నిజంగా భలే అనిపించింది. నాకు అందరూ టాప్ 5లో పెడుతుంటే వీళ్ళందరూ చూడలేకపోతున్నారు, బాధగా ఉంది. కొంతమంది ఏమో ప్రేమ నటిస్తున్నారు, ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. నిజంగా ఆర్టిఫిషియల్ లైఫ్ లాగే ఉందండి, ఆర్టిఫిషియల్ మనుషుల్లాగే ఉన్నారు. అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, బయట వాళ్ళు వచ్చి నామినేషన్ వేసి వెళ్ళిన తర్వాత ఈ కే బ్యాచ్లో ఎంత మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఓ అమ్మ ఏళ్ళు ఇలా అనేసరికి క్యారెక్టర్ మార్చేస్తారా, ఇలా అనేసరికి మళ్ళీ మారిపోతారా అనిపించేసింది. వీళ్ళు ఒరిజినాలిటీ లేదా ఏంటి, ఇంత మార్పు అనిపించింది. టాస్కుల్లో ఆడటం కూడా ఏంట్రా బాబా, ఇప్పుడు వరకు గ్రూప్కి ఏమన్నారు కదా అని విడివిడిగా ఆడేయాలనుకుంటున్నారు, కలిసి ఆడేయాలనుకుంటున్నారు. కొంతమంది ఇండివిజువల్టీగా ఆడటానికి ట్రై చేస్తే ఇంకా కొంతమంది ఇంకా గ్రూప్లోనే దూరారు. వాయమ్మో వీళ్ళు నిజంగా చాలా షేడ్స్ ఉన్నాయి ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళకి. నాకైతే అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. వినాలని ఉంది నాకు. ఆ రకంగా ఇది చీఫ్ కంటెంటర్గా టాస్క్ ఇచ్చారు కదా, ఓ అమ్మ ఏం ఆడారమ్మా ఒకళ్ళ బట్టలు చెంపడానికి. అదేనండి టీషర్ట్ మొత్తం మీదండి అనుకోకుండా విష్ణుప్రియ ఎంత ఎరగాడేసింది ఏంటండి. దీని ఎత్తుబొరికి వచ్చి ఇప్పుడు వచ్చిందా, బల్బు వెలిగిందా దీనికి. పృథ్వీ షర్ట్ కాపాడటానికి ఎంత ఆడింది. అది ఏంటంటే పృథ్వీ షర్ట్ ఆడటానికి షర్ట్ కాపాడటానికి ఆడిన తర్వాత యష్మిని ఎలాగాడాను అందంట ఒకసారి. సరే మళ్ళీ వెనకాల వచ్చి ఇలా నిలబడి ఎలా సపోర్ట్ చేశాను, ఎలాగాడాను. అసలు అనేది దాని కాలు చేతులు నొప్పులు పట్టేసి మండిపోతా ఉండి అది బాధపడుతుంటే దాని దగ్గరికి అలా వెళ్ళి ఇలాగంటది ఏంటండి, బుర్రనెత్తది. నిజంగా ఒకసారి అయితే అనుకోవచ్చు, నీ నుంచి అది హర్ట్ అయినప్పుడు పదే పదే నేను ఎలా చేశాను, నీకు నొప్పి బాగా చేశానా అన్నట్టు ఉన్నదనమాట. నిజంగా అది మాత్రం చాలా తప్పండి. ఒకసారి బాగా ఆడేనా అన్నది వేరే, పదే వెళ్ళి ఎలాగ ఆడని అక్కడికి వెళ్ళి మండిపోతున్నాయి కాళ్ళు చేతులు తలకాయ అంటాను. అక్కడ గొడవ అయ్యింది, బాగానే ఆర్గ్యుమెంట్ చేసిందండి. దీనికి ఈరోజు ఏదో పూనేసింది విష్ణుప్రియకి. అక్కడ యష్మితో ఆర్గ్యుమెంట్స్ చేసేసింది. తర్వాత ఇంకొకటి ఎవరితోనూ అవినాష్తోనూ రోహిణితోనూ భలే ఆర్గ్యుమెంట్ చేసిందండి. దీనికి వచ్చాయి ఈ యాంగిల్లోనూ అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆ పని చేయడానికి ఏంటండి దానికి అంత బద్ధకం. నీట్గా చేసుకుంటే వదిలిపోతుంది కదా. అప్పుడు ఎలాగో చేయక తప్పదు, అది రేపు అవునా ఈరోజు అవునా గంట తర్వాత అవునా ఎలాగో చేయక తప్పదు. ఊరికే బ్యాడ్ అయిపోవడం తప్ప ఆ కిచెన్ గట్టు ఎంతసేపు తుడుతుందండి. రోజు మొత్తం ఖాళీయే కదా, అక్కడ టాస్కులు లేనప్పుడు రోజు మొత్తం ఖాళీయే కదా. ఉండొచ్చే బాబా, మరీ ఇంత బద్ధంగా ఉండకూడదు. ఒకసారేమో స్నానం చేయడానికి ఏదో స్టోరీ చెప్పుకుని వచ్చావు, అలాగా బద్ధంగా ఉండకూడదే బాబు అమ్మాయిలు అన్న తర్వాత. ఆ రకంగా అది ఈసారి స్కిన్ స్ప్రెస్ బాగానే తీసుకుందండో. కాకపోతే రోహిణికో పక్కన పడిపోయింది పాపం. మొన్న నైని పావనితో పడిపోయింది. ఇప్పుడు సేమ్ కొంచెం ఏదో చెప్పడానికి వెళ్తే విష్ణుప్రియతోనూ పడిపోయింది. యాక్చువల్లీ విష్ణుప్రియ అక్కడ కాకుండా పాత చీఫ్ కింద ఉన్నప్పుడు అవినాష్ అప్పుడు మైండ్లో పెట్టుకుని ఇక్కడ రివెంజ్ తీర్చుకుందనే అనుకోవాలి. అది కూడా చెప్పిందిలే అండి, కానీ తప్పు అమ్మా. నీ పని నువ్వు చేసేసుకున్న తర్వాత తను మాట్లాడుతుంటే తను తప్పు అయ్యేది. నీ పని నువ్వు చేయలేదనుకో, అదొక విష్ణుప్రియతో చేయించలేదు కాబట్టి నామినేషన్స్ వేయచ్చు, చెప్పచ్చు కదా నువ్వు అని నువ్వే అనొచ్చు. చెప్తే నేను చేసేదాన్ని కదా అని అనొచ్చు. నువ్వు ఇన్ని రకాలు ఉన్నాయి, నువ్వు చేసేది ఇన్ని రకాలు ఉండవు కదా. ఎందుకు వచ్చిందే బాబు నీకు. నెక్స్ట్ బాగానే ఆర్గ్యుమెంట్స్ చేసేవే, నీకు నోరు ఉంది, పాయింట్ ఉంది, బుర్ర ఉంది అనిపించుకున్నావే మొత్తానికి. కొంచెం ఈ ఆట ముందు నుంచి ఉండుంటే ఒక రేంజ్లో ఉండు. కాకపోతే ఇప్పుడైనా అర్థమైంది కాబట్టి బ్రేక్ అయ్యకుండా ముందుకెళ్ళు. ఇంక ఫినాలే దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి అందరూ యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి కనీసం నువ్వు ఉంటే నీ ఫ్యాన్స్ అయినా నీకు సపోర్ట్ చేయడానికి ఒక పాయింట్ దొరుకుతుంది. సైడ్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి నీకు ఓట్లు వేస్తారనమాట. ఆ రకంగా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆడుకో. నెక్స్ట్ ఈ కంటెండర్ టాస్క్లో అబ్బా ఏం ఫైటింగ్ ఆడారండి బాబా, నిజంగా యుద్ధాలే జరిగిపోయినాయి. అందరినీ సేవ్ చేశారు, తేజ గారిని సేవ్ చేశారు, అంతా ఓకే. వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకేసి మరీ ఆడేశారు. మంచి ఛాలెంజింగ్గా తీసుకున్నారు, కొంచెం కిక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. కొత్తగా కూడా ట్రై చేశాడు బిగ్ బాస్. చేతితో ఎలా చింపేస్తారబ్బా, అవి గట్టిగా ఉంటాయి కదా అనుకున్నాను. అవి బాబాయ్ బాగా కష్టపడి చింపేశారండి బాబు టీషర్ట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ని రోహిణిని ఫైనల్ వరకు నిలబెట్టారు.
ఏంటి బిగ్ బాస్కి ఎవరు కావాలని ఉంది ఇందులోనూ, వాళ్ళిద్దరికి ఛాన్స్ రాదంట, ఇద్దరిలో ఏ ఒక్కళ్ళో మీరే తెలుసుకోవాలి అన్నట్టు మాట్లాడాడు, ఓట్లు వేసుకోవాలన్నట్టు మాట్లాడాడు. రోహిణి అవ్వలేదు కాబట్టి రోహిణి చెయ్యాలనుకుంటున్నారా? ఆల్రెడీ బ్యాడ్ అయ్యాడు కాబట్టి నిఖిల్కో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడా బిగ్ బాస్ ఏదో కావాలనుకుని నేను లిటికేషన్ పెడుతున్నాడండి. నేను అనుకోవటం రోహిణిని చెయ్యాలి, ఈసారి చీఫ్ అయిపోయింది అంటే డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోతుంది కదా అని ట్రై చేస్తున్నాడేమో రోహిణి కోసం. ఎలాగూ నిఖిల్ ఏమో బిగ్ బాస్కి ఏముందో ఉద్దేశం తెలియదు, తను ఏదో కోరుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఏదో ట్విస్ట్ ఇచ్చాడు. ఓట్ల ప్రకారంగా డిసైడ్ చేస్తాడా, మళ్ళీ వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతాడా, ఏదో లిటికేషన్ అంటూ ఉన్నది. మొత్తానికి ఆ రకంగా ఉందన్నమాట. ఫైనల్ లిస్ట్లో ఎవరు వెళ్తారో ఈరోజు లైవ్లో అయినా చూడొచ్చు, రాత్రి ఎపిసోడ్లో అయినా చూడొచ్చు, రేపొద్దున నా వీడియోలో అయినా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయానండి, తేజ గారు నిద్రపోతున్నందుకు బయటికి తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు. నిద్రపోయినందుకు పనిష్మెంట్ కింద మనకి ఎపిసోడ్లో చూడలేదు, లైవ్లో చూపించాడు. పనిష్మెంట్ ఇస్తా 10 సార్లు ములగాలి, చొక్కా ఇప్పేసి అంటే నేను ములగను, నేను చొక్కా తీసి అసలు ములగను అని తేజ అంటాడు. అప్పుడు ప్రేరణ అంటది, యష్మి ముద్దు పెడుతుంది, నువ్వు చొక్కా తీసి దూకితే అని చెప్పింది అనమాట. ముందు వద్దు నాకు ఏమక్కర్లేదు అన్నాడు. ఆ తర్వాత ముద్ద అంటే వేరే ముద్దంటే వద్దన్నా కదా, మరి యష్మి అన్నారు కదా అని మళ్ళీ కామెడీ చేశాడు. ఆ రకంగా మొత్తం మీద చొక్కా ఇప్పించేసి చాలా చాలా సిగ్గుపడిపోయాడు. చొక్కా ఇప్పడానికి లైవ్లో అయితే పాపం అనిపించింది. మొత్తం మీద బండ అంకుల్స్ చొక్కా ఇప్పితే ఇంత బొజ్జ అయ్యి ఆకారం ఉంటుంది కదా, ఆ రకంగా కామెడీగా కనిపించాడు. చాలా అంటే చాలా సిగ్గుపడిపోయాడు పాపం. అలాగే చేసాడు. 10 రౌండ్స్గా అది ఇంకా ఎక్కువే చేయించారు. అలా చేయాలి ఇలా చేయాలి ఒక 15 వరకు చేయించారు. ఆ తర్వాత పైకి వచ్చి ముద్దు పెట్టించడానికి అలా రెడీ అవ్వు ఇలా రెడీ అవ్వు అని చొక్కా ఒకళ్ళు తెచ్చియడం, తల ఒకళ్ళు తొడవటం, ఇలాగా మళ్ళీ నాకు యష్మినే తల తొడవాలి అంటాం. నాటకాలు దబ్బు కానీ ఇంకొకరు చాలా కామెడీగా లైవ్లో జరిగింది. కట్ చేసి మనకు కొంతవరకు చూపించారు. నెక్స్ట్ నిఖిల్ వెనకాల నుంచి ముద్దు పెట్టేసి యష్మి పెట్టిందేమో అనుకొని ఫుల్ గొంతులు వేసేసాడు కుర్రాడు. తర్వాత చూసి కాదు అని నవీలు గౌతమ్ అన్న తర్వాత కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యావా, పెట్టనా నిజంగా పెట్టనా అని యష్మి అడిగింది. ఊరికే అన్నాను, అదేమో వద్దు నాకు అని ఒక మంచి మగపిల్లాడు అనిపించుకున్నాడు, మంచి పిల్లాడు అనిపించుకున్నాడు. అన్నమ్మలనే నేను చేశాను పెట్టు అని అనొచ్చు, కానీ ఊరికే అన్నాను నేను అని పెడతానికి ఒప్పుకోలేదండి. అంత సంస్కారం ఉన్నది అనిపించింది. ఇది మాత్రం ఎపిసోడ్లో చూపించలేదు, చాలా తప్పు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక విషయం మంచి మాట చెప్పాలి. యష్మి తన టీషర్ట్ వచ్చినప్పుడు కాపాడుకునే టైంలో తన డ్రెస్ పైకి వెళ్ళిపోయిందంట. ఆ గేమ్ మీద ఉండి ఆ గేమ్ ఆడకుండా అవినాష్ ఆ డ్రెస్ సరి చేశాడంట. అలాంటివి చూపించవచ్చు కదా బిగ్ బాస్, కొంచెం వాల్యుబుల్గా ఉంటుంది. ఇక తేజ పాయింట్ కానీ అక్కడ అవినాష్ కానీ కొంచెం బాగుంటాయి. ఇలాంటి మంచివి కూడా చూపించాలి. నీ టీఆర్పీకి ఇవి కూడా ఉపయోగపడతాయి అబ్బా. ఇలాంటివి మెచ్చుకునే వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఇలాంటివి కూడా చూపించు, సరేనా? ఈరోజు నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.